నుంచి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న శ్రీమతి వానరాశి మల్లమ్మ తిరుమల గారు కూడా వేదిక సగౌరవంగా దయచేసి అందరూ ఎక్కడ వాళ్ళని హాస్టల్ కావాల్సిన కోరుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆర్డర్ సత్యం గారు, ముఖేష్ కన్న గారు, మాజీ కౌన్సిలర్ శ్రీ ఎలిగేట్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జీవనన్న, జై జీవన్. भाई అవునమ్మా జ్యోతి రమ్మంటే వచ్చేసి ఇంటికి పోను కాదు టైం ఉందంటే ఇంటికి పోతాం మీ ఇష్టం అది స్వాగతం తెలుపుతూ ముఖ్య సందేశాల తర్వాత వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ కార్యక్రమం జరుగుతుంది. మరి మొట్టమొదటిగా ఈ సభను ఉద్దేశించి సోదరుడు పండశేఖర్ దాన్ని ఆహ్వానిస్తూ ఒక 2 నిమిషాలు సందేశం అవసరం కోరుతున్నాను. ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప ఫోటోలు అది లేదో ఇది లేదో అన్నట్టు రాష్ట్రం చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చూస్తూ ఊరుకోడని చెప్పి సభాముఖంగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. నిజంగా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బిడ్డలరా మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం 2 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చాడు. 30,000 ఉద్యోగాలు 10 సంవత్సరాలు నువ్వు ఏంది ఈ రోజు 30,000 ఉద్యోగాలు? మరి దీనికి ఏం జవాబు చెప్తాడు ఈ శాసనసభ్యుని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అందరూ కంపల్సరీ కలిసికట్టుగా పనిచేసి జీవన్ రెడ్డి గారిని ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా మనది జగిత్యాల నియోజకవర్గం అత్యధికంగా 50,000 తగ్గకుండా మెజార్టీ ఇచ్చినట్టయితేనే మన పెద్దలు జీవన్ రెడ్డి గారికి నిజామాబాద్ లో మెజార్టీ వస్తుంది. నాయకుడు అయినటువంటి ఒక జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేరడం చాలా సంతోషం కలిగిస్తుంది. ఎందుకంటే ఎప్పటికీ కూడా జగిత్యాలలో ఫుల్ టైం తన యొక్క జీవితాన్ని అంతా కూడా రాజకీయాలకి అంకితం చేసి ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పాటుపడుతున్నటువంటి ఒక నాయకుడు మన జీవన్ రెడ్డి గారు. కానీ మిగతా పార్టీలో కనుక చూసినట్లయితే అందరూ కూడా పార్ట్ టైం నాయకులుగా ఉన్నటువంటి ఒక సందర్భం. అలాగే పార్ట్ టైం పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి, అలాగే నాయకులు కూడా వస్తూ పోతున్నారు. కానీ నిరంతరం మన యొక్క ఉన్నతి కోసం జగిత్యాల యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ఒక జీవన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో మేము చేరడం చాలా సంతోషం. దానికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుస్తున్నాం. ఇచ్చింది కాబట్టి మన రేవంత్ అన్న 1,00,000 రూపాయలు తులం బంగారం వస్తుంది. ఎందుకంటే తులం బంగారం అంటే ఆడవాళ్ళకంటే బంగారం అంటే ఎంతో ఇష్టం. అందుకే మన పేదింటి బిడ్డలకు ఎంతో సంతోషంగా మనకు ఉంటుంది. జీవనన్న మన అండగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్లమెంట్కి వెళ్ళి పోటీ చేస్తున్నారు. ఈ జగిత్యాల వాణి నిజామాబాద్ పార్లమెంట్ లో వినిపించే విధంగా అధికారం తప్పక వస్తుంది. కేంద్రంలో చాలా మంత్రి అవుతాడు, కేంద్ర మంత్రి, అది కూడా చెప్తున్నాం. మనం కూడా ఇక్కడ జగిత్యాలలోనే నమ్మలేదు, బయట వాళ్ళందరూ నమ్మలేదు. కాంగ్రెస్ గెలిపించింది. జగిత్యాలలో
మళ్ళీ బక్కడేస్తాడు వాళ్ళు కూర్చారు. ఇవాళ సార్ గెలిస్తే రెండో పొజిషన్ ఉంటుండే. ఇవాళ ఈ జగిత్యాల ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చెందుతుండే. కానీ మన దురదృష్టం ఈ ప్రాంత దురదృష్టం. ఇప్పటికైనా మనం ఈ కేంద్రంలో జగిత్యాల ప్రాంతానికి వెళ్ళి హైయెస్ట్ మెజార్టీ ఇచ్చి మనం జీవనగర్ పార్లమెంట్కి గెలిపించి రేపు కాబోయే కేంద్ర ప్రభుత్వంలో జీవనగర్ మంత్రిగా కొనసాగుతారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఇంకా ఫండ్స్ తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి పథకంలో తీసుకెళ్తారని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుమర్ కేసి కావాలని చేసి రచ్చరచ్చ చేయడానికి ప్రతి ప్రోగ్రామ్ ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ ఇంకా కూడా బుద్ధి రాలేదు. అలాగే ఇంకొకటి, ఇప్పుడు మనకు వచ్చే గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఏ విధంగా రాష్ట్రంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో దేశంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. నమ్మండి, ఈసారి కూడా మీరు అలా మోసపోకుండా నమ్మి ఖచ్చితంగా అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఒక వర్గానికి చెందిన వారికి పార్టీలో జాయిన్ అయి వారు కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయే విధంగా జీవన్ రెడ్డి గారికి టౌన్లో కానీ మండలంలో కూడా కానీ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ చేదోడు వాదనగా ఉండి సహకరించి వారికి ఎంపీకి గెలుపడానికి కొరకు తోడ్పడాలని చెప్పి సభాముఖంగా చెప్తూ నమస్కారం ముగిస్తున్నాను. ఇప్పుడు మోసపోకండి, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా ఏదైనా మాట ఇచ్చిందంటే నెరవేర్చే గవర్నమెంట్ మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రజా పాలన, ప్రజల కొరకే సేవ చేసేది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నందుకు మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మా సీనియర్ నాయకులందరూ కూడా రేవంతన్న కానివ్వండి, మన మంత్రివర్గం కానివ్వండి, ఇక్కడ జగిత్యాలకు సంబంధించి ప్రతి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య దాకా తీర్చే విధంగా జీవనన్న గారు ఉన్నారు మనకు. తప్పకుండా వచ్చే ఎలక్షన్స్ లలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవుస్తున్నాం. కాంగ్రెస్ కొన్ని అనుకోని కారణాల వల్ల టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాల్సి వచ్చింది. కానీ మేము వెళ్ళిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా జీవనన్న కానీ ఇక్కడ ఉన్న ఎవరైనా మమ్మల్ని దూషించలేదు, మమ్మల్ని హింసపరచలేదు. మీరు ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి ఆ 5 సంవత్సరాల నుండి కూడా వీళ్ళు నా కుటుంబ సభ్యులు అని మాత్రమే చూశారు. అంతటి గొప్పటి ఘనత మన జీవనన్న గారికి. మరి మేము వెళ్ళిన తర్వాత అక్కడ 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇది నాది అన్నట్టుగా మేము పనిచేస్తున్నాం. మేము కౌన్సిలర్ టికెట్ కోసం కూడా అడిగినప్పుడు మేము ఇయ్యమని చెప్పారు అక్కడ. కానీ ఎలాగో కొట్లాడి తెచ్చుకున్న తర్వాత గెలిచినాం, పనిచేసినాం. 3 సంవత్సరాలు పద్మశాలి చైర్పర్సన్ ఉన్నారు. కొన్ని కారణాల వల్ల తను రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ సీటు ఖాళీ అయిన తర్వాత మేము అడగాల్సి వచ్చింది. కాకపోతే అయినా 1 సంవత్సరం కాలం పాటు, సంవత్సరం పైబడే నేను చేస్తాను నేను మాట ఇస్తున్నాను మీకు చేస్తానని చెప్పేసి చేయలేకపోయేది. అదొక బీసీ మహిళకు చెందాల్సింది. ఒక పద్మశాలిగా మేము ఉన్నాం కాబట్టి అడగాల్సి వచ్చింది. కాకపోతే ఆయన చేస్తాం అనుకుంటే చేయలేదు, కాలాన్ని అలాగే వృధా చేశారు కాబట్టి అది అట్లాగే వెళ్ళిపోయింది. ఆ తర్వాత నరేందర్ అన్న ఆయన చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి పార్టీకి పనిచేసారు. తను ముందోడు కాకపోవాలి బీసీ మహిళ. మనెవరు రజనక్కకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఆయన ఎంతో కష్టపడి పనిచేసినా కూడా వాళ్ళకి ఆ పదవి దక్కలేదు. నిజంగా ఒకవేళ రజనక్కకి ఇట్లా ఈ పదవి దక్కుంటే మేమందరం సైలెంట్ అయిపోయి ఆమెకు మేము మద్దతు ఇచ్చేవాళ్ళం కష్టంగా. ఆమె కూడా ఒక బీసీ మహిళనే కదా. ఆమె వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత కూడా అన్నామన్న పరిస్థితి ఏంటిది, ఇలా నేను జీవనాధారం ఏంటిది అని అడుగుతా కూడా ఏమో అమ్మ మేమేం చేయగలుగుతామని చెప్పేసి చెప్పిన రోజులు ఉన్నాయి. ఆయన అంటే బీసీల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించని ఒక పెద్ద మనిషిలాగా ఉండిపోయింది జగిత్యాలకు. ఇది నా కుటుంబం. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు బాధపడ్డాను, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే నేను వెళ్ళిపోయింది కొద్ది రోజులు మాత్రమే, మళ్ళీ ఇక్కడికి వచ్చిన నుంచి అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను వస్తాను అన్న అనగానే రామ్మ ఇది నీ ఇల్లు అని చెప్పేసి నన్ను స్వాగతించిన జీవనానికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాను. నా వల్ల ఏదైనా నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను కొత్త ఆ పార్టీలో ఉన్నప్పుడు మహిళలకు మాట్లాడే అవకాశం కూడా ఎప్పుడు ఇవ్వలేదు. అందుకనే నేను భయంగా మాట్లాడుతున్నాను. జీవనాన్ని ఏమన్నారంటే అమ్మ నీకు ఎందుకు భయం, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా, నువ్వు ఏదైనా మాట్లాడు అని చెప్పారు. ఒకటి ఏంటంటే నేను ఇంత కష్టపడి ఇవాళ మనం కొట్లాడి వచ్చినాము అంటే జగిత్యాలకు ఏదో చేయడానికే వచ్చినాం.
ఈ 5 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి 60 సంవత్సరాల నుంచి ఇట్లాంటి ఒక అభివృద్ధి అంటే ఏంటంటే ఇట్లాంటి మున్సిపాలిటీ లేదు. కానీ గత 4 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ చాలా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇక నుంచి ఏదేమైనా సరే ఈ ఉన్న 10 నెలల 11 నెలల ఈ ఇంత కాలంలో ఖచ్చితంగా అభివృద్ధి చేసే చూపిస్తామని చెప్తున్నాను. నా వల్ల అయింది, నా వల్ల కాంది కూడా, అంటే నాకు ఇది మాత్రమే అవుతుంది కాకుండా ఇంతకంటే ఎక్కువ కూడా చేసి చూపిస్తాను. ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా జీవనన్నతో నేను కలిసి పనిచేస్తాం. జీవనన్న సహకారంతో నేను పనిచేసి జగిత్యాలకు ఒక మంచి పేరు తీసుకొస్తా, జీవనన్న కూడా ఒక మంచి పేరు తీసుకొస్తా అని చెప్తున్నాను. ఇది అందరి సందర్భంగా అందరూ పొందడానికి నేను ఒకటి తెలియజేస్తుంది ఏంటంటే, నాకు ఎంతటి అవకాశం ఇచ్చిన జీవనానికి ఖచ్చితంగా నేను మంచి పేరు తీసుకొస్తాను. ఎందుకంటే నేను వేరే వాళ్ళని నమ్ముకొని ఉన్నాం కాబట్టి వాళ్ళు మాకు అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి పేరు తీసుకురావాలి. తీసుకొస్తానని శబదం కూడా చేస్తున్నా. నాతోటి ఎంత అవుతుందో నేను ఖచ్చితంగా చేసి చూపిస్తా. జీవనాల సమక్షంలో చెప్తున్నాను. కానీ ఒక్కటి ఏంటంటే, ఎంపీగా మాత్రం మీరందరూ దయచేసి ఈ జగిత్యాలని నమ్ముకొని ఆయన ఓడినా గెలిచినా ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నాడు. మీరందరూ ఆలోచించాలి, ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే మేము ఇంతకుముందు అందులో ఉండి జీవనాన్ని ఓడిపోయినప్పుడు మేము అక్కడే ఉన్నాం. అది మాది కూడా తప్పే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినాం, ఖచ్చితంగా జీవనాన్న కోసం చేసుడే మనం గెలిపించుకున్నాము. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వాలు మారినాయి, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మనకు అన్ని పథకాలు లభించాలి అంటే మనకు ఒక నాయకులు ఉండాలి ఇక్కడ. ఖచ్చితంగా ఈ నాయకుల కోసం మనం పనిచేద్దాం, మనం గెలిపించుకుందాం. అది భర్తీ కాకుండా ఉన్న పరిస్థితులలో 15 వర్గాల మహిళలు కేటాయింపు చేయబడ్డటువంటి చైర్మన్ స్థానం అది వారికే కల్పింప చేయబడే విధంగా ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో ఇవాళ అటు పంచాయతీరాజే కానీ ఇటు మున్సిపల్ చట్టమే కానీ అందులో ఉన్నటువంటి లొసుగులను ఏదైతుందో సరిచేసి ఇవాళ మహిళలకు ప్రాధాన్యత కల్పింపు చేయబడే విధంగా జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ స్థానాన్ని భర్తీ చేయబడటం, ఆ స్థానం వల్ల అడ్వాల జ్యోతి లక్ష్మణ్ గారు ఏదైతున్నదో వారిచే భర్తీ కాబట్టేటువంటి పరిస్థితులలో ఏ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతుందో చొరవ తీసుకొని 15 వర్గాల మహిళలకు కేటాయింపు చేయబడ్డ స్థానం వారికే లభింప చేయబడే విధంగా చట్టాన్ని మార్పు చేసి 15 వర్గాల మహిళలకు అవకాశం కల్పించబడడంతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితురాలై కాంగ్రెస్ పార్టీ చేరిన సందర్భంగా సోదరి అడ్వాల జ్యోతి గారిని హృదయపూర్వకంగా కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తూ ఏ స్థాయిలో ఎక్కడున్నా కానీ ఏదిస్తుందో నాకు జగిత్యాల అంటేనే నాకు అంటే వాస్తవంగా చెప్పంటున్నా నాకు ఆ విధమైనటువంటి అనుబంధం తెలియవేసుకుందని చెప్పండి. ఈ ప్రాంత అభివృద్ధి నా బాధ్యత భావిస్తాను చెప్పండి, నా బాధ్యత భావిస్తాను చెప్పండి. ఈ ప్రాంతాన్ని ఏదిస్తుందో వాళ్ళ జగిత్యాల ఇది జిల్లా కేంద్రాన్ని రూపొందింప చేయబడడం జరిగిందో రాష్ట్రంలోనే ఇదొక అభివృద్ధి చెందినటువంటి ఒక ఆదర్శవంతమైన ఒక జిల్లాగా తీర్చిదిద్దడం నా వంతు బాధ్యత భావిస్తాను చెప్పండి. అది అమలు కోసం మనం సహకరించడం జరిగిందని చెప్పండి. ఇవాళ కూడా ఏ రూపాయలు ఉన్నది అనేది ప్రధానం కాదు. ఈ జగిత్యాల ప్రాంత అభివృద్ధి ప్రధానంగా బాధ్యతగా ముందుకు పోవడుతుందని చెప్పండి. కొండాల్సిన బాపూజీ గారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ప్రతీక ఏదైతుందో నాయకుడిగా వారు మనకు ఆదరణ ఇవ్వడం జరిగిందో వారిని ఆదర్శంగా తీసుకొని మీరు ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని చెప్పని నేను కోరుతున్నాను చెప్పండి. బిస్వాల్ కమిటీ నివేదికకు అనుగుణంగా 193,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పంటే వాటి భర్తీ ప్రక్రియ కేవలం ప్రకటనకే పరిమితమైందని చెప్పండి. ఉద్యోగ అవకాశాలు లభించబడతామని చెప్పి భావించిందో లభించబడలేకపోవడంతో మార్పు అని ఆ మార్పుకు అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదని చెప్పండి. మారే తెలంగాణ ప్రభుత్వంలో నిరుద్యోగ యువత కల్పించాల్సిన ఉద్యోగ అవకాశాలు 3 మాసాలలో 30,000 ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ వెళ్ళాలని చెప్పండి. కేవలం 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల చెప్పండి.
అప్పుడు అనిపిస్తే తెలంగాణ కోరుకుంది ఇందుకేనని చెప్పంటున్నా. 10 ఏళ్ళు ఏం చేసిన వాళ్ళు చెప్పడం అప్పు తప్ప ఏమీ లేదా అని చెప్పండి. కేంద్రం కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళని తక్కువ లేదు. మోడీ సర్కార్ అంటున్నానికి ఇది ఇంకా గమ్మత్తుందా? ఏమైనా 2 పర్యాలు కేసీఆర్ ప్రభుత్వం చవి చూసి ఈ తెలంగాణ ప్రాంత ప్రజానీకం మన నిర్లక్ష్యానికి మోసానికి గురైనమో యావత్ భారత జాతి ఎన్డీఏ ప్రభుత్వం 2 పర్యాలు అధికారం రావడం ఏదైతుందో నిర్లక్ష్యానికి గురై ఏదైతుందో నిరుద్యోగ యువత గ్రామీణ ప్రాంతం వ్యవసాయ రంగ రైతాంగ రైతు కూలీలందరూ కూడా వివక్ష గురవుతుందని చెప్పండి. చివరికి ఏమైంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ తెలంగాణ పరువు తీసిందని చెప్పండి. రాష్ట్రం ఏదైతుందో 1,20,000 కోట్ల అప్పు సమిధుడు రాసి వచ్చిందని చెప్పండి. దేశం వెలుగుతుంది. ఎక్కడ వెలుగుతుందే? అంబానీ అదాని ఇంధన వెలుగుతుందని చెప్పంటున్నారు. దేశం వెలుగుతుంది. అంబానీ అదాని ఇంధన దేశం వెలుగుతుందని చెప్పంటున్నారు. ఇవాళ విదేశాల్లో మూడుతున్న నల్ల ధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడు అక్కడితో 15 లక్షలు ఇస్తాననే. వీళ్ళందరూ పల్లె గరీబోళ్ళే. మా తిరుపతమ్మ కానీ మల్లమ్మ కానీ వీళ్ళు గరీబోళ్ళే. జ్యోతి సంఘం నాకు తెలియదు. కానీ నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులను, నువ్వు విదేశాల్లో మూడుతున్న నల్ల ధనాన్ని నువ్వు నిజంగానే స్వదేశానికి తీసుకురాగలిగినవా? తీసుకురాకుంటే నువ్వు మళ్ళీ పేదవాడి ఓటు అక్కేట ఒక నైతికత నీకుందని చెప్పంటున్నా. ఇలా రైల్వే ప్రాజెక్టు ఉన్నాయి. వందే భారత్ పేరుందే. వందే భారతేనా? మీరు అందరూ సంబరపడతారు. కానీ సాధారణ రైలు వందే భారత్ రైలుకి ఏదిస్తుందో ప్రయాణ ఛార్జీలు రెట్టింపాయంటున్నారు. సాధారణ ప్రయాణికులు ప్రయాణించేటువంటి రైలు బోగీలు ఏదైతుందో తొలగింపజేసింది అంటారు. సాధారణ ప్రయాణికులు ఉపయోగపడేటువంటి అతిథి తక్కువ భారంతో ప్రయాణికులు పొందేది రైలు అంటుంది. దేవుని దేవల్ల ఇండియా కూటమి ప్రభుత్వం అధికారం రావడంతో నా ముందు సలహా సూచన పట్టలేదు. ఏ మహిళలకు ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం కల్పింపజేయబడే విధంగా తెలంగాణ స్టేట్ ఆర్టీసీలో కల్పింపజేయడం జరిగిందో నేను రాహుల్ గాంధీ గారి సలహా సూచన చేయబోతుంది. ఇండియా కూడా ప్రభుత్వ అధికారం రావడంతో జాతీయ స్థాయిలో రైళ్లలో ప్రయాణం చేసే మహిళలకు ఆడబిడ్డలకు అందరూ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పింప చేయడం ఆ కేంద్రంతో బాధ్యత అని చెప్పండి. అది మీరు లౌకిక విధానాన్ని రద్దు చేస్తామని చెప్పంటున్నా. ఒక భారతీయ జనతా నాయకుడు మాట్లాడి మరొకసారి మాకు అవకాశం వస్తే అసలు ఈ దేశంలో లౌకిక వాదానికి అవకాశం లేకుండా ఏ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బీర్ అంబేద్కర్ కావాల్సిన విధానాన్ని నీరు కాసే విధంగా దాన్ని మార్పు చేస్తారనే. ఇవాళ నిజంగా కత్తిపోయిన బీజేపీ అధికారం వస్తే అబ్బా చెప్పంటున్నాను. ఈమె జ్యోతి సంబరపడుతుంది. ఇలా బీసీ మహిళలకు రాజ్యాంగం అవకాశం కల్పించింది, నేను కుర్చీలో కూర్చున్నా అని చెప్పాలి. కానీ తల్లి తగ్గిపోయిన బీజేపీ అధికారానికి వస్తే అది మొత్తం రాజ్యాంగాన్ని మార్చి అది రిజర్వేషన్లని రద్దు చేస్తారు చెప్పండి. ఇవి ఉండాలి. ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఏ భారత రాజ్యాంగ అవకాశం కల్పించి సామాజిక న్యాయం కల్పించాలని చెప్పి భావించిందో ఆ సామాజిక న్యాయాన్ని నీరు కాచే విధంగా అసలు ఈ రిజర్వేషన్ మౌలిక విధానాన్ని ఏమిస్తుందో రద్దు చేసే కుట్ర ఏదైతుందో భారతీయ జనతా పార్టీ చేయబోతుందని చెప్పంటున్నా. దయచేసి వల్ల జ్యోతి గారు ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం మరి బలహీన వర్గాల మహిళలు కల్పించినటువంటి యొక్క హక్కులు ఆమె పొందగలిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పారంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించినటువంటి రాజ్యాంగ సూచనకు అనుగుణంగా పొందిందని చెప్పండి. చిరు వ్యాపారులు వారి జీవనాధారం పొట్ట పోసుకుంటున్నాయి. మీరు ఏ మున్సిపాలిటీ కానీ ఉందా వారు 20 రూపాయల నుంచి 50 రూపాయలు చిట్టుంటాయి. సైబర్ చిట్టి లేని మున్సిపాలిటీ రాష్ట్రంలో ఎక్కడ ఉంది అని చెప్పండి. జగిత్యాల మున్సిపాలిటీ. నేను అడుగుతున్న టీఆర్ఎస్ నాయకులను బీజేపీ నాయకులను మరి మీరు ఎందుకు చేయలేకపోతుందే? జీవన్ రెడ్డి ఏం చేసిండు? అరే ర్యాన్ గురించి చేసిండా? మా జ్యోతిని ఏదైతుందో చైర్పర్సన్ కూతుర్లో పెట్టే విధంగా చట్టాన్ని మార్పు చేసినా చెప్పంటున్నా. సైబర్ రద్దు చేసినా చెప్పంటున్నా. నువ్వు చేస్తావా? నువ్వు ఎన్ని చేయలేకపోయావు అని చెప్పంటున్నాను. ఇంత గొప్ప చెప్పిన సిరిసిల్ల కేటీఆర్ నా మున్సిపాలిటీ ఏం చేసేవాడిని మున్సిపాలిటీలో
ఇదే వేదికని ఛాలెంజ్ ఇస్తున్న హరీష్ రావు గారే కానీ కేటీఆర్ గారే కానీ 2014 కంటే పూర్వం జగిత్యాల మున్సిపాలిటీ ఏ విధంగా అభివృద్ధి చెందింది, నీ సిరిసిల్ల ఎక్కడ ఉండే, నీ సిద్దిపేట ఎక్కడ ఉండే. తెలంగాణ వచ్చినాక మామ అల్లుడు కోరు మీరు ఏం చేసుకున్నా తెలియదు, కానీ 14 కంటే పూర్వం పోల్చుకుందామా, నేను సిద్దిపేటలోనే సిద్ధం, సిరిసిల్లతోనే సిద్ధం అని చెప్పండి. పట్టణ అభివృద్ధి కానీ, విద్యా వైద్యం కానీ, ఉపాధి రంగం కానీ ఏ రకమే కానీ చెప్పండి. నేను సిద్దిపేట కానీ సిరిసిల్లే కానీ 2014 కంటే పూర్వం అభివృద్ధి అనేది జగిత్యాల తెలంగాణ ఒక సిద్దిపేట సిద్దిలే కాదయా, ఉమ్మడి రాష్ట్రంలో పులివెందులతో సహా చెప్పండి. పన్నెండు సంకల్పం కావాలి. ఇవాళ ఏదైతే ఉన్నాయో ఏ హోదాలు ప్రధానం కాదయా, నాకు ఎంత జీవన్ రెడ్డి ఏం చేసింది అని చెప్పండి. మీరేం చేసిండు? ప్రభుత్వ స్థలాల్లో జరిపినా చెప్పండి. నేను చెప్తున్నా, రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల లోపల యావర్ రోడ్ ఏదైతుందో అందులో ఎవరైతే ఆస్తులు కోల్పోతుందో వారు ఒప్పించైనా మెప్పించైనా మ్యూచువల్ అగ్రిమెంట్ తోనైనా కానీ పక్షంలో వారి పరిహారం చెల్లింపు చేసైనా కానీ 100 ఫీట్ల రహదారి విస్తరణ చేయడం ఏదైతుందో నా బాధ్యత అని చెప్పాలి. ఇప్పుడు జ్యోతి వచ్చింది కాబట్టి ధైర్యం వచ్చిందా? జ్యోతి వచ్చింది కాబట్టి ధైర్యం వచ్చిందని చెప్పట్టు. నేను 6 మాసాల సమయం ఉంది, అమ్మాయికి 9 నెలల టైం ఉంది. ఈ 9 మాసాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో చెప్పట్టు నేను 100 కోట్ల ప్రత్యేక గ్రాంట్ పొంది 100 కోట్ల ప్రత్యేక గ్రాంట్ పొంది అని చెప్పట్టు. నేను ఎవరికైతే నష్టం జరుగుతుందో వాళ్ళకి ఏదైతుందో పరిహారం ఇచ్చి వాళ్ళు ఒప్పించి మెప్పించి 50 రోడ్లు విస్తరించిన బాధ్యత నాది అని చెప్పట్టు. అది ఒకటే కాదే, బైపాస్ రోడ్ నిన్ననే 14 కోట్లు పెట్టని చెప్పట్టున్నాం. రాజీవ్ గాంధీ విగ్రహం నుండి ఏదైతున్నదో కరీంనగర్ రోడ్ దాకా చెప్పండి 14 కోట్లు పెట్టని చెప్పట్టు. కానీ గుట్ట రాయచంద్ర రోడ్కే నిజామాబాద్ రోడ్ దాకా చెప్పట్టు. నేను అది విస్తరణ చేస్తానని చెప్పట్టు. నేను జగిత్యాల పట్టణంలో వాహనాల రద్దీతో ప్రజానీకం అసౌకర్యానికి గురి కాకుండా రోడ్ల విస్తరణ కాకుండా చేపట్టిన ప్రధాన బాధ్యత అని చెప్పండి. ఇలా అమృత్ ఏదైతుందో కేవలం డ్రింకింగ్ వాటర్గా పరిమితమైందా? ఇప్పుడు ఈ అమృత్ పథకం ద్వారా కేవలం త్రాగునీటి కాంపోనెంట్ గా పరిమితమైందో ఇవాళ ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో సహా ఇలా జగిత్యాల పట్ల సుందరీకరణ కూడా చేసి ఇలా కరీంనగర్ జిల్లా కేంద్రం కంటే దీన్ని మెరుగైన పట్టణంగా చేయడం నా బాధ్యత భావిస్తా చెప్పండి. నేను చెప్తున్నా, నీ 4000 ఇళ్ల కాదు మౌలిక సదుపాయాలు నేను కల్పిస్తాను. నీ త్రాగునీటి సౌకర్యమే కానీ, శానిటేషనే కానీ, విద్యుత్ సౌకర్యమే కానీ నేను కల్పిస్తాను చెప్పండి. అర్థాంతరంగా ఆయన నిలిచిపోయినటువంటి యొక్క 4000 గృహాలకు సంబంధించి 8-9 ఆరంభించినటువంటి ఇండ్లు ఏదైతుందో వాటిని కూడా 6 మాసాల కాలం పూర్తి చేయించే బాధ్యత నాది అని చెప్పండి. ఏదైతుందో వాస్తవంగా ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. మనం దాన్ని ఏదైతుందో నిర్మాణాత్మక వ్యవహరించే ప్రభావం చెప్పండి. ఆ నిర్మాణాత్మక వ్యవహరించడానికి నేను నా యొక్క బాధ్యత వర్తిస్తాను చెప్పండి. ఇవాళ ఏదైనా చైర్పర్సన్ సహకారం ఉంటే కార్యక్రమం అమల్లో ఏదైతుందో ముందు పోవడానికి నాకు సులువుగా ఉంటాయి. చైర్పర్సన్ అదృష్టం కొద్ది ఏదైతుందో ఆ అమ్మాయి ఏదైతుందో నిన్నటి వరకు బలహీన వర్గాలు మహిళలు కేటాయింపు చేసినటువంటి స్థానం వారికి లభించక ఏదైతుందో ఒక విధంగా మహిళల నిదాక నిష్పత్తి లోనైంది. వాళ్ళ హక్కుల వాళ్ళు మాట్లాడలేకపోయినా చెప్పంటు నేను వాళ్ళ హక్కులు తెలియని చెప్పి వాళ్ళ హక్కులు కల్పన చేయబడే విధంగా కార్యరూపం దాల్పిక చేసి ఒక విద్యావంతురాలు చెప్పట్టున్నాడు. ఒక సమర్థవంతంగా పాలు అందింపజేయగల శక్తి ఉన్నటువంటి ఒక ఆడబిడ్డను ఇలా కుర్చీ మీద కూర్చోబెట్టని చెప్పండి. తప్పకుండా భవిష్యత్తులో ఏదైతుందో జగిత్యాల పట్టణం ఇలా ఆదర్శవంతంగా పట్టణంగా తీర్చిదిద్దడానికి నా వంతు సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పని సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.